హాయ్, ఇవాళ నా టాపిక్ మనం బ్యాంక్ నుండి లోన్ తీసుకొని, అంటే హౌసింగ్ లోన్ కానివ్వండి, మార్టిగేజ్ లోన్ కానివ్వండి తీసుకొని ఒకవేళ మనం ఈఎంఐలు కట్టలేకపోతుంటే మనం అసలు బ్యాంక్ నుండి ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న దాని గురించి చెప్పబోతున్నానండి. జనరల్గా ఈ బ్యాంకులు అన్నవి సర్ఫేస్ యాక్ట్ 2002 కింద వాటి యొక్క చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ యాక్ట్ అన్నది ప్రత్యేకంగా ఇలా బ్యాంకులు లోన్లు ఇచ్చే బ్యాంకుల కోసమే రూపొందించడం జరిగింది. సో ఇది కోర్టుతో ప్రమేయం లేకుండా ఈ బ్యాంకులే మన ప్రాపర్టీని ఆప్షన్కి పంపించుకోవడం కానివ్వండి, జప్తు చేసుకునే అధికారం అన్నది కలిగి ఉంటుందన్నమాట. సో ఈ ఫస్ట్ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతుందంటే, ఒకవేళ మనం ఈఎంఐ కట్టకపోతే 1 నుంచి 90 డేస్ పీరియడ్ అన్నది ఉంటుంది. ఈ 90 డేస్ పీరియడ్లో మనకి ఏం చేస్తుందంటే అది మనకి రిమైండర్ మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటుందన్నమాట, మీరు ఈఎంఐ కట్టలేదు అని చెప్పేసి. సో అది మనకి కాల్స్ ద్వారా కానివ్వండి, SMS ద్వారా కానివ్వండి, ఈమెయిల్స్ ద్వారా కానివ్వండి మనకి రిమైండర్ మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మన ఈఎంఐ ఎంతైతే కట్టాలో ఈఎంఐలు దాని మీద మనకి ఇంట్రెస్ట్ అన్నది కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఫైన్ అమౌంట్, అలాగే 1 నుంచి 2% వరకు ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన క్రెడిట్ స్కోరు కూడా 50 నుంచి 100 పాయింట్స్ వరకు తగ్గిపోయే అవకాశం అన్నది కలిగి ఉంటాం అనమాట. సో ఈ 1 నుంచి 90 డేస్ టైం పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వలేదు, మనం ఈఎంఐ అన్నది అసలు కట్టలేదు అని అంటే ఆ తర్వాత ఏమవుతుందంటే మన ప్రాఫిట్ అన్నది ఎన్పిఏ కింద ట్రీట్ అవుతుంది. అంటే నాన్ పర్ఫార్మెన్స్ ఎసెట్ అనమాట. ఈ నాన్ పర్ఫార్మెన్స్ ఎసెట్ కింద మనది కనుక ట్రీట్ అయింది అంటే ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ బ్యాంక్ అన్నది మనకు ఒక సెక్షన్ 13(2) ప్రకారం మనకి ఒక డిమాండ్ నోటీస్ అనేది పంపిస్తుంది. ఈ డిమాండ్ నోటీసులో ఏముంటుందంటే ఇందులో 60 డేస్ టైం పీరియడ్ అన్నది ఇస్తుందన్నమాట. ఈ 60 డేస్ టైం పీరియడ్లో మనకి ఈఎంఐ అన్నది మొత్తం కట్టమని చెప్పి ఒక నోటీస్ అన్నది పంపిస్తుంది అనమాట. ఒకవేళ మనం ఈ 60 డేస్ టైం పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆ తర్వాత అది ఏం చేస్తుంది అంటే మనకి అది ఒక సెక్షన్ 13(4) ప్రకారం మనకి అది ఒక పొజిషన్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే మన ఎసెట్ అన్నది దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు ద బ్యాంక్ అని చెప్పేసి అది ఒక నోటీస్ అన్నది పంపించి దాన్ని ఒక మన తలుపుకు అంటించడం కానివ్వండి, మన గుమ్మాలకు అంటించడము, అలాగే పేపర్ ప్రకటన రెండు వార్తాపత్రికల్లో రెండు వార్తాపత్రికల్లో మన ఈ ప్రాపర్టీ అన్నది ఈ బిలాంగ్స్ టు ద బ్యాంక్ అని చెప్పేసి ఒక నోటీస్ అన్నది పంపించడం అన్నది కూడా ప్రచురించడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో మనం ప్రాపర్టీస్ని అమ్ముకోవడం కానివ్వండి, లేదంటే ప్రాపర్టీస్ని సేల్ చేయడం ఇలాంటివన్నీ కూడా కుదరదు అనమాట. ఈ టైం పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అయ్యాము అంటే ఓకే, మనం ఈ టైం పీరియడ్లో మన బ్యాంకులతో రెస్పాండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ టైంలో కూడా మనం రెస్పాండ్ అవ్వలేదు అంటే మనకి ఈ పొజిషన్ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ 30 డేస్ బిఫోరే మనకి ఒక వేల నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అంటే మనం దీన్ని ఒక లీగల్ నోటీస్ అనేది పంపిస్తుంది, నేను మీ ప్రాపర్టీస్ని వేలం వేస్తున్నాను అని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ అన్నది పంపించడం అనేది జరుగుతుంది అనమాట. దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ